ఇక్కడ వెనకట ఏ ఊరు ఊరు ఈ నగునూరులా ఎవడాల గుడి అన్నది ఇక్కడనే మోపాయిండే. అయితే దాన్ని బంద్ చేయి ఎవడో పుణ్యాతకుడు ఏరుగా పోయి లెక్క పెట్టిండట పైసలు డబ్బులు ఖర్చులు గిన్నె అయినాయి లెక్క పెడితే దేవుడి దెంగ వెళ్ళిపోయింది. ఈ ఊరు చుట్టూ ఒక 1000 గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు బంధవతి గుళ్ళు ఉన్నాయి. వెళ్ళిపోయి ఎనిగందల మోపైంది. ఎనిగందల మోపైతే అక్కడేమైందో అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఎవడాల కాడ అక్కడ తయారైంది. మన రాజన్న దేవుడు ఎమడాల రాజన్న ఫస్ట్ ఇక్కడ ఉండేనా నగనూరు అనే గ్రామంలో. ఇక్కడికి వెళ్ళిపోయినాక కథ ఒక్కొక్క 30 గజాల లోతు తవ్వినా గానీ నీళ్లు వల్లే. ఈ ఊరికి పిల్లని ఇయ్యలేదు, నందగిరికి ఎద్దునియ్యలేదు. నందగిరి కాడ అన్ని బండలేనట. ఒక పంటకో ఎద్దు కథమేనట. అక్కడ పుణ్యాతకులే, ఇక్కడ పుణ్యమే ఊరే. ఎందుకంటే పిల్లని ఎందుకు ఇలా అన్నట్టు ఈ సేది బాయిలో వాడు చచ్చుదాళ్ళు నీళ్లు లేక గిన్ని బాయిలో ఎంకలాడితే 10 బొక్కెళ్ళు చేదితే ఓ గిన్ని అచ్చుడు చిన్న పిల్లాడు కూర్చున్నట్టు. ఇక సేది పిల్లని ఇయ్యాలి. పోచంపట కాలువని వెళ్ళి ఎన్నాడు వచ్చినాయో ఇక్కడ కొండలుగా పడుతుంది నవనూరులో. పిల్లని గుడి ఇక్కడ ఇంత పెద్ద శివుని విగ్రహం ఎందుకు పెట్టిరన్నట్టు? ఇది పోచమ్మ గుడి. కోమటైన అస్సలు కోమటైన గెలిచిండు, సర్పంచనం చేసిండు. అక్కడ కర్మర్ల ఈ పని చేస్తుందని డబ్బులు తెచ్చుడు ఇక్కడ పెట్టుడు ఇవన్నీ చేసిండు.